నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నిరంతర శ్రామికుల్లా ప్రజల ఎమ్మెల్యే అనిపించుకున్న మండితోక జగన్మోహన్ గారు ప్రస్తుతం ఉన్నారు. మరొకసారి ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, ఎన్నికల పర్వం ముగిసింది అంటే ప్రచారం పర్వం ముగిసింది. మీ గెలుపు ధీమా ఏ విధంగా ఉండబోతుందంటే ఏమంటారు? గత 5 సంవత్సరాలుగా నా పనితీరు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ముఖ్యమంత్రిగా తీరు కావచ్చు, ఖచ్చితంగా ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటే ఓటర్స్ ఎవరు మంచి చేశారో ఏంటో వాళ్ళకి తెలుసు. మంచి చేసిన వాళ్ళని నందిగామ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు, ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తారు. అంటే నందిగామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రేపు కొద్ది గంటలే? అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు మొదటిసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాలుగా నందిగామ అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేసిన తీరు మీ అందరికీ తెలిసిందే. మళ్ళా నందిగామ అభివృద్ధికి సంక్షేమానికే నేను కట్టుబడి ఉన్నా. ఆ దిశగానే నా లక్ష్యం ఎప్పుడు మారదు. ఆ దిశగానే పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను, అదేవిధంగా లోక్సభ అభ్యర్థిగా కేశినేని నాని గారిని, తద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. మా లక్ష్యం అభివృద్ధి. థ్యాంక్ యూ. అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక సర్వేలు కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగామ సంబంధించి మీరే గెలుస్తారంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి మీరు విజయాన్ని ఆశించడం అసలు ఎలా? నేను మీకు చెప్పాను కదండి, పనితీరు మనం ఎలా పనిచేసాం, మన నడత నందిగామ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా నేను ప్రవర్తించిన తీరు, లేకపోతే నేనున్న తీరు, లేకపోతే నా నడక నందిగామకి గౌరవం తెచ్చేలాగానే నేను శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ నందిగామని దృష్టిలో పెట్టుకునే ఉన్నాను నేను. కాబట్టి వాళ్ళంతా గమనించారు. నందిగామకి గౌరవాన్ని, అభివృద్ధిని తేవడమే నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళు కూడా అదే దృష్టితో చూశారని నేను భావిస్తున్నాను. గత టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మీ యొక్క 5 ఏళ్ల హయాంలో చాలా మార్పులు అయితే కనిపించాయి. క్లిష్టంగా అంటే రోడ్ల యొక్క సీఎం రోడ్డు కానీ, అదేవిధంగా కేంద్ర మెడికల్ కళాశాల తీసుకురావడం, 100 పడకల ఆసుపత్రి, ఇంత మార్పు ఇంకా రాబోయే రోజుల్లో మీరు కానీ అయితే మరింత అభివృద్ధి కొత్త పొందలు తొక్కబోతుందని. ప్రధానంగా మేము ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి విషయాల్లో ప్రధానమైనది ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా పూర్తి చేసి చేయాలా. 2, ఇక్కడ ప్రజలకు ఉపాధి కలిగే విధంగా పనిచేయాలని భావిస్తున్నాం. ఆల్రెడీ మేము ఒక మేనిఫెస్టో ఇచ్చాం. ఆ మేనిఫెస్టోతో వెళుతూ అదనంగా వీటి మీద దృష్టి పెట్టాలన్నదే నా ఉద్దేశం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ దిశగానే అడుగులు వేస్తాం. ముఖ్యంగా నందిగామకు సంబంధించి పెద్దవరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన సైట్ అది ఉంది, అది డెవలప్ చేస్తున్నారు. అలాగే వీర్లపాడు మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, ఇక్కడ యువతకి ఉపాధి ఉండే విధంగా చూస్తాం. ఎందుకంటే ఇక్కడ విజయవాడతో పోల్చుకుంటే అన్ని రేట్లు తక్కువ. మనం మౌలిక సదుపాయాలు ఇస్తే ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఎంత ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు విజయవాడ. కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రివర్గంలో ఖచ్చితంగా మీ ప్లేస్ ఉండబోతుందా? అంటే ఉదయభాను గారి సీనియారిటీ ప్రకారమైన మీకు మీ యొక్క మంచితనం, మీ యొక్క ప్రజల ఎమ్మెల్యే కానీ మొదటి మంత్రివర్గం కాకుండా రెండో మంత్రివర్గంలోనే ఖచ్చితంగా మండితోకని మంత్రిగా చూసాం. ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, నేను గెలవటం. మంత్రులుగా ఎవరుండాలి, మంత్రివర్గం క్యాబినెట్ కూర్పంతా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నచ్చిన విధంగా రాష్ట్రం అభివృద్ధి కోసం రకరకాలైన అంశాలు ఉంటాయి. కాబట్టి ఆయన కోరుకున్న విధంగానే ఆయన మంత్రివర్గం ఉంటుంది. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, నందిగామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం. సాధారణంగా అన్నదమ్ములు అంటే చాలా విభేదాలు ఉంటాయి. కానీ మీ ఇద్దరు అన్నదమ్ముల్లా కాదు, కొడుకు తండ్రిలా కూడా ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా మొండితోక బ్రదర్స్ మాకుంటేనే ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ఏంటి సార్ ఇద్దరు అర్జున్ కుమార్ గారు? తండ్రి కొడుకులు కాదు, లేకపోతే సోదరులకు కాదండి. బేసికల్గా మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్గా ఉంటాం. మా కుటుంబంలో మేము నలుగురం కూడా అలాగే ఉంటాం. మిగతా ఇంకో బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉంది. కలిసి చర్చించుకుంటాం, కలిసి మాట్లాడతాం, కలిసి చేస్తాం. కాబట్టి అరుణ్ కుమార్ గారు నేను కలిసే మాట్లాడుకుంటాం, కలిసి ఉంటాం. బాగా చెప్పాలంటే మోర్ దాన్ ఫ్రెండ్స్ వీఆర్.